బద్వేల్ మండలం గూడెం గ్రామానికి చెందినటువంటి ఊరిబిండి అశోక్ కుమార్ రెడ్డి అని చెప్పి ఒక పర్సన్, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను పోలీస్ స్టేషన్కి రాబడి తనకు పోయిన సంవత్సరం ఈ ఇన్స్టాగ్రామ్లో పూజితా రెడ్డి 0707 అని చెప్పి ఒక రిక్వెస్ట్ తనకు వచ్చిందని చెప్పి గుర్తించి దాన్ని పట్టించుకోకపోయేసరికి వాళ్ళ గ్రామానికి చెందినటువంటి రామలింగారెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క వీళ్ళని కొంత పట్టుకుంటే కొంత మనకు సమాచారం అనేది మనకు ఐడెంటిఫైడ్ కాబట్టి కొంత సమాచారం మనకు వస్తుందని ఆశిస్తున్నాను. సో ఆ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అది ఫ్రెండ్ బెట్టింగ్ అనేది మనకు రామలింగారెడ్డి దొరికిన తర్వాత ఇందాక చెప్పాను నేను, అది అతను మరి అమౌంట్ డైవర్ట్ చేశాడా, ప్రాపర్టీస్ కొన్నాడా, ఎందుకంటే అమౌంట్ 81 లక్షలు అనేది చిన్న విషయం కాదు. సో అది ఏమైనా అతను పక్కన దారి మళ్ళిచ్చాడా, ఏమైనా కొన్నాడా, సో ఇవన్నీ కూడా మనం ఎకనామికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. మాకు కంప్లైంట్లో మనకు వచ్చింది ఓన్లీ 81 lakh అకౌంట్లో అతను వేయించాడు. 81,67,000 నాకు తెలుస్తుంది. ఒకవేళ ఇన్ కేసు అది ఏదైనా ఉంటే కూడా మనం పరిశోధన తర్వాత చెప్పగలుగుతాం. మనం వేగ్గా చెప్పలేము. ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ విల్ ఫైండ్ ఇట్. లేదు, ఎప్పుడైతే ఇతను తెలుసుకొని ఇదేదో చీటింగ్ జరుగుతూ ఉందని ఆమెను రిటర్న్ చేయమని అడుగుతూ ఉండేసరికి ఆవిడ ఈ కత్తి తీసుకొని ఇట్లా పోసుకున్నట్లుగా వీడియో కాల్లో చూపెట్టడం జరిగింది. కొన్ని పిక్చర్స్ కూడా అతనికి పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైనా కేసులు ఇరికిస్తామంటే భయమే కదా. 2023 నుంచి చూసుకోలేదని చెప్పి అంటున్నాడు అబ్బాయి. ఇప్పుడు కూడా కంప్లైంట్ ద్వారా మనకు తెలిసిన సమాచారం ఏంటంటే దే నెవర్ సీ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్లీ.